నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో అయితే తల్లికి వందనం కార్యక్రమం జోరుగా జరుగుతుంది. ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎట్లా చూస్తారండి? ఇక తల్లికి వందనం కార్యక్రమం అనేది చాలా జోరుగా జరుగుతుందని విన్నాము. అలాగే ఆరోపణలు కూడా కొన్ని వైసీపీ తరఫున చేస్తున్నారు. ఎలా చూస్తారు దీన్ని? నేను దాని గురించి పొద్దున పోస్ట్ చూశాను. ఏంటంటే టీ కొట్టు లేదు, బడ్డీ కొట్టు లేదు అంటే షాపులన్నీ ఒక పేర్లు చెప్తూ ఎక్కడ చూసినా ఏంట్రా బాబు తల్లికి వందనమే చెప్పుకుంటున్నారని. అంటే అక్కడ చెప్పుకుంటున్నారు ఏంటి అనే దానికంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కొడితే ఎలా ఉండిద్ది అని ఒక డైలాగ్ ఉన్నట్లుగా అది నువ్వు ఎప్పుడైనా ఆకలిసినప్పుడు అన్నం తినాలి. వాడికి ఎప్పుడు అవసరం మనకు అప్పుడు సహాయం చేస్తే అది ఖచ్చితంగా వాళ్ళకి చేసినట్లు సహాయం. ఈ రోజున నీకు మంచినీళ్ళు అవుతున్నప్పుడు నీకు అప్పుడు ఇవ్వకపోతే వేస్ట్. కానీ అక్కడ ఏం జరిగింది అంటే ఏదైనా సరే ఏ విషయంలోనైనా ఇప్పుడు మంచినీళ్ళ అన్నమా ఇంకోట ఏదైనా ఆ సహాయం ఎలా అందిందంటే కరెక్ట్ టయానికి అందిందా లేదా అనేది. ఈ రోజున స్కూల్స్ రీఓపెనింగ్ జరిగిన వెంటనే వాళ్ళ ఖాతాల్లోకి అమ్మఒడి డబ్బులు వెళితే ఏం జరుగుతుంది? పిల్లలకి ఎన్ని రకాలుగా వాటర్ బాటిల్ దగ్గర నుంచి లంచ్ బాక్స్ దగ్గర నుంచి లేకపోతే స్కూల్ బ్యాగులు, బుక్స్, నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిల్ ఎన్ని రకాల పిల్లలకి తలకి రిబ్బెల్ అని ఒకటి కాదు కదా. అది సామాన్య మానవుడు స్కూలుకు పంపే పిల్లలు ఎలా ఉంటారనేది మనతో చూసి మనం అనుభవిస్తే మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ రోజున మనం కూడా మన బంధువులు కానీ మనం కానీ గతంలో మన పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ మనం చూసుకుంటే ఈ రోజున కరెక్ట్ టయానికి తల్లికి వందనం అనేది కరెక్ట్ గా చేరింది. ఆ పెట్టిన పేరుకి, ఆ వేసిన అమౌంట్ కి, ఆ జరిగిన కార్యక్రమానికి ఒక సార్థకత ఏర్పడింది అనేది మనకి ఇక్కడ ఖచ్చితంగా అర్థమవుతున్న విషయం. ఖచ్చితంగా తల్లికి వందనం అనగానే తల్లి మొదటి గురువు. మరి అట్లాంటి మొదటి గురువు ఎన్ని రకాలుగా కష్టపడి బిడ్డల్ని ఎలా సాగుతుంది, బడికి పంపించాలంటే ఆవిడ పాత్ర ఏంటి అనేది మనం చూస్తున్నాం. మంచి పేరుతోటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఏ విధంగా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి స్కూల్స్ పంపించే విషయంలో ముఖ్యంగా విద్యని ప్రతి ఒక్కరికి అందించాలి. ఏదైతే బాల కార్మికులు ఉంటున్నారో వాళ్ళ నిర్మూలన జరగాలి. అదే విధంగా మనం అనుకుంటున్నట్లుగా ఆ నిరక్షరాస్యత అనేది లేకుండా చేయాలి. వీటన్నిటి మీద కూడా ఇది మంచి కార్యక్రమం, మంచిగా ప్రజల్లోకి వెళ్ళింది. ప్రతి ఒక్కరు కూడా ఇది మంచి ప్రభుత్వం అని కూటమి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఆశీర్వదించారని 100% సక్సెస్ఫుల్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అందులోనూ 1 year కంప్లీట్ అయిన తర్వాత అదే రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అందరూ కూడా ప్రతి ఒక్కరు గతంలో మనం చూసుకుంటే ఎప్పుడు చూడలేదు కానీ స్క్రీన్ షాట్లు అన్ని కూడా తీసి వాళ్ళ అకౌంట్స్ వి ప్రతి ఒక్కరు షేర్లు కొడుతూ ఉన్నారు. ఇదిగో నా అకౌంట్కి వచ్చిన ఏ గ్రూప్ లో చూసినా కూడా నేను ముఖ్యంగా ఒక మెసేజ్ చూసాను. నేను ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వ్యక్తి వాళ్ళ భార్య టీడీపీ పార్టీకి చెందిన వ్యక్తికి కృతజ్ఞత చెప్పమని తన భర్త చేత మెసేజ్ పాస్ చేసింది. అంటే మేము ఫ్యాన్ కి పక్కా ప్రేమికులం, జగన్మోహన్ రెడ్డి భక్తులం అయినా కూడా ఎక్కడ కూటమి ప్రభుత్వం మా పట్ల వేరే ఉద్దేశంతో గానీ లోకల్ నాయకులు, ప్రభుత్వం అంటే అక్కడున్న లోకల్ వాళ్ళు గతంలో లోకల్ నాయకులే కక్షపూరిత రాజకీయాలు చేశారు. కక్ష కట్టి టీడీపీ జెండా వీడికి ఏ పథకాలు వర్తించకూడదని చెప్పి చేసినాయి. నాకు తెలుసు, నేనే ప్రత్యక్ష సాక్షిని. ఎందుకంటే చేశారు అట్లాగా. వెంటనే వాళ్ళు వచ్చిన వెంటనే రేషన్ కార్డులు తీసేయటం, మరి అదేవిధంగా రైతు భరోసా రాకుండా చేయటం, అమ్మఒడి రాకుండా చేయటం, చాలా కార్యక్రమాలు చేశారు. కక్షపూరిత రాజకీయాలు చూసాం ఎన్నో విధాలుగా. కానీ ఈ రోజున ఇక్కడ కావాల్సింది కక్షపూరిత రాజకీయాలు కాదు, నిరక్షత లేకుండా చెయ్యాలి. ఆ నిరక్షరాస్యత అనేది లేకుండా చేస్తేనే పిల్లల భవిష్యత్తు ముఖ్యం. రాజకీయాలు ఏం చేసుకుంటాం? పిల్లలు కదా ముఖ్యం. కాబట్టి అదే ఉద్దేశంతో ఇక్కడ రాజకీయం చేయటం లేదు, ఇక్కడ ప్రజల యోగక్షేమాలు ముఖ్యం అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున మంచి ప్రభుత్వం అనుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకెళ్ళటం. ఆ మెసేజ్ చూస్తే నిజంగా అతను చెప్తున్నాడు, నా భార్య మీకు కృతజ్ఞతలు చెప్పమంది, థ్యాంక్స్ అని. నిజంగా నెక్స్ట్ టైం ఖచ్చితంగా నేను టీడీపీకే ఓటేస్తాను అనేది అక్కడ హైలైట్ అనమాట. అంటే కృతజ్ఞత మనిషికి ఉంటే ఎలా ఉండిద్ది, అదే విధంగా వాళ్ళలో ఒక మార్పు. అంటే గత ప్రభుత్వం 2019 నుంచి 24 మధ్య ఏం చేసింది, మరి వాళ్ళు ఏ విధంగా కక్షపూరిత రాజకీయాలు చేశారు. కానీ ఈ ప్రభుత్వం అలా ఆలోచించట్లేదని ఆ ఫ్యాన్ గుర్తు వాళ్ళు చెప్పడం అనేది నిజంగా 100% ఇంకా 100% కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం, 100% సక్సెస్ఫుల్. ఇదైతే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఈ విషయంలో. అయితే లోకేష్ గారి మీద కూడా కొన్ని ఆరోపణలు అయితే చేశారు. అయితే 15,000 ప్రతి కుటుంబంలో ఉన్న పిల్లలకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరైతే అంతమంది ఉంటే అంతమందికి. అయితే 13,000 వేసి మిగతా 2,000 మెయింటెనెన్స్ అని చెప్పారు కదా. కానీ మెయింటెనెన్స్ కాదు, ఆ 2,000 లోకేష్ గారి జేబులోకి వెళ్తున్నాయి అని ఆరోపణలు చేస్తున్నారు. ఎట్లా వస్తారు దీన్ని? ఇక్కడ వాళ్ళకి తెలుసుకోవాల్సిన విషయం, గతంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కూడా 15,000 అని చెప్పి 13,000 ఇస్తే మరి ఆ 13,000 ఇచ్చారు, బాగుంది. 2,000 ఏం చేశారంటే అక్కడ సమాధానం లేదు. కనీసం వాళ్ళు ఇవి ఆరోపణలు అని చెప్పే ధైర్యం కూడా చేయలేదు. ఎందుకంటే అక్కడ చెప్పడానికి చూపించడానికి ఏమీ లేవు. ఏ అకౌంట్లోకి వెళ్ళి అమౌంట్ అంతా ఈ రోజున స్కూల్ అకౌంట్లోకి వెళ్ళి మెయింటెనెన్స్, ఆ రోజు ఎవరి అకౌంట్లోకి వెళ్ళి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ మెయింటెనెన్స్ అకౌంట్లోకి వెళ్ళి అని ఈ రోజున వినిపిస్తున్న మాటలు. ఖచ్చితంగా అదే జరిగింది. ఈ రోజున మీరు ఆ రోజు ఏదైతే మీరు ప్రభుత్వం ఉందో, మీరు ఆ రోజున ఏదైతే మెయింటెనెన్స్ కోసం ఆ డబ్బులు యూజ్ చేసామంటున్నారో చూపించండి సాక్ష్యాధారాలతో. మీరు ఆ రోజు అన్నారు, మీ వీడియోలు మేము చూపిస్తాము, జే ట్యాక్స్ అని చెప్పేసి లోకేష్ మాట్లాడారని
అని చెప్పేసి కౌంటర్ ఇచ్చాడు జగన్ అని కొంతమంది చూపిస్తున్నారు. మీరు కౌంటర్ ఇచ్చారు కాదని అంటలా, కానీ కౌంటర్ మాటకు మాట అనుకోవటం కాదు కదా ఇక్కడ. మీకు అక్కడ నిజాలు తేలాలి, దానికి సాక్ష్యాధారాలు కావాలి. ఈ రోజున స్కూల్ అకౌంట్కి వెళ్ళినట్లు మనకు అక్కడ అమౌంట్ చూపిస్తుంది అంటూ స్కూల్ అకౌంట్ అన్ని స్కూల్స్ కూడా ఆ 2000 దానికి వెళ్ళి అని. కానీ మీరు ఎక్కడ చూపిస్తున్నారు? అది చూపిస్తే ఎవరు మాట్లాడరు. ప్రతి ఒక్కటి అస్సలు వాళ్ళు చెయ్యనదంటూ ఏదన్నా ఉందా? ప్రతి స్కాము ఇవే మనం చూసాం వాళ్ళ దాంట్లో. ఈ రెండు ఖచ్చితంగా ఎక్కడ స్కామ్ ఉంటే అక్కడ ఏదో స్కీమ్ పేరు పెట్టుకుని ఆ స్కామ్ చేశారు. అయితే జగన్ గారు కూడా మొన్న హేళనగా చేశారు కదా, నీకు 15,000 అని కొంచెం ఆ మాటలు అసలు ఇచ్చే కూటమి ప్రభుత్వం చేయదనేసి ఆ విధంగా ఆరోపణలు చేశారు కదా, అది ఎలా చూస్తారు దాన్ని? నిజంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ మాట్లాడుతున్న మాటలు ఏదైతే ఉందో నిజంగా యాపొద్దు అనుకోలేదప్ప. ఇంత గొప్పగా జగన్మోహన్ రెడ్డి తల్లికి వందనం ప్రోగ్రామ్ కి కూటమి ప్రభుత్వంలో బ్రాండ్ అంబాసిడర్ అవుతారని చెప్పేసి ఈ రోజున ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. ఫస్ట్ దాని గురించి చూసుకోమనండి. వాళ్ళు ఇప్పుడు చెప్తున్న విషయం మనం ఇంతకు ముందే మాట్లాడుకుంది ఏంటంటే, గతంలో మమ్మల్ని అవహేళన చేశారు కదా, మేము కూడా చేస్తాం. వాళ్ళ నీచమైన ఆలోచన, వాళ్ళ ఏమన్నాలంటే సంకుచిత భావన, అదేవిధంగా ఎక్కడికక్కడే వాళ్ళకి అభద్రతా భావం ఎక్కువ. అట్లాంటి వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తారంటే ఇలాగే ట్రోల్ చేశారు. ఈ రోజున ఏం చేస్తారు? వచ్చిన డబ్బులు ప్రతి ఒక్కరికి వాళ్ళలాగా 4 పిల్లలుంటే 4 పిల్లలకి వచ్చేసినాయి. మీలాగా కరెంటు బిల్లు చూపించి లేకపోతే ఇంకోటి చూపించి ఆపేయలేదుగా. ఇల్లుందా, పొలం ఉందా, కారు ఉందా, ఇంకోటి ఉందా, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, ఇలాగ ఎవరు ఆ రోజున ఎంక్వైరీ చేయలేదు. చక్కగా ఈ రోజున వచ్చిన డబ్బులు వచ్చేసినాయి. ఆయన ఎట్లా చేశాడు? అన్ని ఎంక్వైరీ చేసేసి నా సైన్యం అని చెప్పేసి వాలంటీర్లు పెట్టి ఏ విధంగా వాళ్ళ చేత ఇట్లాంటివన్నీ కూడా ఎంక్వైరీ పెట్టి ఎవరికి కూడా అందవలసిన వాళ్ళకు కూడా అందల కొంతమందికి. ఎందుకంటే వాళ్ళు టీడీపీ పార్టీ అని. ఇట్లాంటి వ్యక్తి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఎంతమందిని, ముఖ్యంగా ఇక్కడ పాపం నిమ్మల రామానాయుడు గారి గురించి చెప్పుకోవాలి. ఆయన విపరీతంగా ట్రోల్ చేశారు వీళ్ళు. నిజంగా ఈ రోజున నాకు తెలిసి కొంతమంది టీడీపీ సంబంధించిన వాళ్ళు పెడుతుంది ఏంటంటే, నిమ్మల రామానాయుడు గారు మీసం మెలేయండి. ఇప్పుడు మీరు ఏదైతే మిమ్మల్ని ట్రోల్ చేశారు, ఈ రోజున కూటమి ప్రభుత్వం ఆ మాట నిలబెట్టుకుంది. ఖచ్చితంగా మీరు ఈ రోజున మీరు చెప్పొచ్చు, ఖచ్చితంగా ఇచ్చి తీరాము అనేది ఈ రోజున మనకు కనిపిస్తుంది. అంటే మాటలు అనుకోవటం ముఖ్యం కాదు. ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పేదేంటి? మాట తప్పం మడని తిప్పం అంటాడు. చేసేదే ఆయన పనులన్నీ, చేసేయే ఆ పనులు. మరి అక్కడ చూస్తే పొదిలి పొగాకు పర్యటన చేసింది ఏంటండి? ఎవరి దగ్గర ఉన్నాయి? చెప్పులు బ్యాగుల్లో పెట్టేసి సంచుల్లో రాళ్లు, కర్రలు, చెప్పులు ఎవరి కాన్వాయ్తో వచ్చినాయి, ఎవరి మీద విసిరేశారు, ఎవరు తలలు పగిలినాయి అక్కడ? మహిళలు, పోలీసులు. ఎవరిని టార్గెట్ చేశారు మీరు? ఎవరి మీద ఈ రోజు మళ్ళీ కూడా డైవర్ట్ చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. చేసేయన్నీ చేసేసి మళ్ళా ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడటం. ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఏదైతే ఉందో, మనం ప్రతిసారి చెప్పుకునేది నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి చెప్పినట్లుగా, ఏదైతే రాజకీయ ముసుగులో చేస్తున్న వీళ్ళ రాక్షస క్రీడలకి చరమగీతం పాడాలంటే ఆ రాజకీయ ముసుగు తొలగించాలి. అది తొలగించి అప్పుడు వీళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలి. ప్రజలే చెప్తారు. ఎందుకంటే ఈ రోజున ప్రజల్లో చైతన్యం వచ్చింది. ప్రజలు వాళ్ళు ప్రతి నిత్యం చైతన్యంగా ఉండటానికి ఈ రోజున ఎంతో మంది ఎనలిస్టులు, సోషల్ యాక్టివిస్టులు, అదే విధంగా రకరకాలుగా మనం పబ్లిక్ లోకి వెళ్ళి ఇవన్నీ కూడా సోషల్ మీడియా ఏ విధంగా ఉపయోగపడాలి, న్యూస్ ఛానల్స్ ఏ విధంగా ఉపయోగపడాలంటే ప్రతి ఒక్కరికి చైతన్యం వచ్చే విధంగా మంచి ఏం జరుగుతుంది, చెడు ఏం జరుగుతుంది, ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం జరిగింది, ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక ఏం జరుగుతుంది, తర్వాత ఎలా ఉండిద్ది రాష్ట్రం అనేది ప్రతినిత్యం చెప్పాలి. రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. మన పిల్లల భవిష్యత్తు మనకు ముఖ్యం. ఈ రోజున వీళ్ళలాగా రాజకీయ లబ్ధి కోసం లేకపోతే వీళ్ళు ఏదైతే డబ్బులు దాచుకోవటానికి తల్లిని చెల్లిని కూడా మెడబెట్టి బయటికి గంట జగన్మోహన్ రెడ్డికి తల్లికి వందనం అనే పదానికి గానీ ఆ పథకానికి గానీ అర్థం తెలియని వ్యక్తి. ఇదైతే 100% చెప్పొచ్చు. ఓకే. అయితే లోకేష్ గారి యొక్క ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కదా, ఆయన ఒక పనితీరుని ఎలా చూడొచ్చు మనం? ఇక్కడ నిజంగా సమర్థవంతమైన నాయకుడు ఎలా ఉంటాడు? తండ్రికి తగ్గ తనయుడుగా, తాతకు తగ్గ మనముడుగా. అంటే ఒకప్పుడు ఎవరైతే పెద్ద ఆయన నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి ఆత్మ గౌరవం అని మనం చెప్పుకున్నామో, తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ గడ్డ మీద నిలబెట్టాడు అని. కానీ ఈ రోజున అదే పార్టీని మళ్ళీ వీళ్ళు ఏ విధంగా నిలబెట్టుకుంటూ వస్తున్నారు? ఆత్మాభిమానంతో. అదే విధంగా ప్రజల్ని మనం రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి? ఆత్మ గౌరవం, ఆత్మాభిమానం, ఈ రోజున ప్రజల పట్ల మనం చూసే ఆత్మవిశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? పార్టీని ఎలా నిలబెట్టుకోవాలి? ఆ రోజున ఎవరైతే పెద్ద ఆయన చెప్పినట్లుగా ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. ఆ రోజున ఎవరు సామాన్య మానవుడే కార్యకర్తగా మారి ఈ రోజున మనం చెప్పుకుంటున్నాం. ఎవరంటే అయ్యన్న పాత్రుడి దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా అసలు ఎప్పుడు కూడా మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన పిలిచి మాకు ఆ రోజుల్లో పెద్ద ఆయన నందమూరి తారక రామారావు గారు ఎమ్మెల్యే ఇట్లాంటి హోదాలన్నీ కల్పించినప్పుడు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక చిన్న కుర్రాన్ని నేనని ఎక్కడో మారుమూల శ్రీకాకుళం, విజయనగరం అక్కడి నుంచి వచ్చారు. కానీ ప్రజల్లో చైతన్యవంతం వచ్చినప్పుడు ఈ పార్టీ కొన్ని కట్టుబాట్లకి కట్టుబడి ఉంది.
అవేంటి అంటే ప్రజలకు మంచి చేయాలి, పేదరిక నిర్మూలన చేయాలి, ప్రతి ఒక్కడికి కూడు గూడు గుడ్డ, ఇలాంటివన్నీ కావాలని నారా లోకేష్ గారు అవన్నీ కూడా వింటూ వచ్చారు, చూస్తూ వచ్చారు. ఎన్నో అవహేళన పడుతూ బాడీ షేమింగ్ గురయ్యి చివరికి ఇంట్లో వాళ్ళను కూడా, కుటుంబ సభ్యులను కూడా ఎంత భయంకరమైన నీచాతి నీచంగా వాళ్ళు అవహేళన చేసినా కూడా తట్టుకొని నెట్టుకొని నిలబడి ఈ రోజున ఎవరి కోసం చేస్తున్నాం, తండ్రిని చూస్తున్నాడు. ఆయన ఎలా ఉన్నాడు, ఎన్ని విధాలుగా ఆయన చూస్తున్నాం మనం. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటికి కూడా 75 సంవత్సరాల వయసులో నవ యువకుడిలా ఎలా వర్క్ చేస్తున్నారని. మరి అలాంటి తండ్రి దగ్గర ఉన్న తనయుడు ఇంకెలా ఉంటాడు అంటే కొలువిలోంచి తీస్తే ఎలా ఉండిద్దండి ఖడ్గం, అలా ఉన్నాడు ఈ రోజు నారా లోకేష్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అందుకనే ఇంత సమర్థవంతంగా ఏ టయానికి ఈ రోజున పథకం ఏదైతే తల్లికి వందనం చెప్పుకున్నామో, విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు కరెక్ట్ టయానికి తల్లికి బిడ్డకి ఏ టయానికి ఆ అమౌంట్ అందాలో అది వేరే దానికి ఖర్చు అవ్వకుండా ఆ టయానికి ఖచ్చితంగా అందింది. ఈ విషయంలో మాత్రం నారా లోకేష్ గారిని ప్రతి ఒక్కరూ కూడా అభినందన, ఆశీర్వాదం అన్ని అందించాలి. అందరూ కూడా ఈ రోజున ఒప్పుకున్నారు కూటమి ప్రభుత్వం ఎలా ఉందంటే ఖచ్చితంగా 1 year 100% సక్సెస్ఫుల్. అదే విధంగా సమర్థవంతమైన లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.